నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. వైసీపీని ఓటమి భయం ఎంత వెంటాడుతుందో ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్న మాటలే అర్థం పడుతున్నాయి. ఇక పోస్టల్ బ్యాలెట్లలో వాళ్ళకి వ్యతిరేకత ఉంది అని చెప్పి మొన్నటి వరకు ప్రచారం జరిగితే సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి అదేం లేదు అంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఇక ఈసీ ఎప్పుడైతే పోస్టల్ బ్యాలెట్ ఆర్ఓసీ లేకున్నా లెక్కించవచ్చు అని చెప్పిందో అప్పటి నుంచి కూడా మరి వైసీపీకి నిద్ర పడుతున్న పరిస్థితులు అయితే కనిపించట్లేదు. అందులో భాగంగానే దీని మీద ఇప్పటికే పలు ప్రెస్ మీట్లు పెట్టారు. అలాగే ఈరోజు దీనిపై లంచ్ మోషన్ పిటిషన్ కూడా హైకోర్టులో దాఖలు చేసినట్టు తెలుస్తుంది. దీనిపై ఈరోజు విచారణ కూడా జరిగే అవకాశం ఉందని చెప్పి మరి రీసెంట్గా వార్త అయితే హల్చల్ చేస్తూ ఉంది. ఇక మరోపక్క చూసుకుంటే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో కూడా గొడవలకు తట్టుకొని ఉండగలిగే వాళ్లే మా పార్టీ ఏజెంట్లుగా నిలబడండి అంటూ ఆయన ఇండైరెక్ట్గా చెప్పిన పరిస్థితులు అయితే మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు జరిగే పరిణామాలు, వాళ్ళు మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా మరి రేపు కౌంటింగ్ రోజు ఎలాంటి ప్రభావం చూపుతాయి, ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం. నమస్కారం మా గోవర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, రోజు మనం చెప్పుకుంటూనే ఉన్నాం ఓటమి భయం వైసీపీని వెంటాడుతుంది అని. నిన్న మీరు క్లియర్గా కూడా చెప్పారు, సజ్జల రామకృష్ణారెడ్డి నాకు చాలా దగ్గరి ఫ్రెండ్, ఆయన ముఖ కవళికలను బట్టే నేను చెప్పగలను అని కూడా. సో ఈరోజు మీరు చెప్పిన దానికి ఓటమి ఇస్తూనే ఈరోజు ఆయన మరి కౌంటింగ్ రోజు అప్పుడు ఆయన స్లీవ్స్ మడత పెట్టండి అని ఎట చెప్పారో సీఎం జగన్ గారు, ఈరోజు గొడవలకు దిగే వాళ్ళే మా పార్టీ ఏజెంట్లుగా ఉండండి అంటూ ఆయన సంకేతాలు అయితే ఇస్తూనే ఉన్నారు. ఇది చాలదు అన్నట్టు ఈరోజు హైకోర్టులో వాళ్ళు లంచ్ మోషన్ పిటిషన్ కూడా వేశారు అంట. అంటే ఈసీ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఎలాంటి రూల్స్ ఇస్తుంది అని చెప్పి, అంటే ఆర్ఓసీ లేకున్నా లెక్కించకూడదు అంటారా, అది తప్పంటారా? అంటే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో జరిగినవన్నీ రూల్స్ ప్రకారమే జరిగాయంటారా? మీరేం చెప్తారు? ఇది చాలా విభిన్న వైఖరి అనుసరిస్తున్నారమ్మా వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ వాళ్ళు. ఈసారి కిందసారి 151 సీట్లు గెలిచినప్పుడు అవే ఈవీఎంలతో గెలిచారు, అదే కేంద్ర ఎన్నికల సంఘ నియమ నిబంధనలతోనే గెలిచారు. ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళకి మేము ఓడిపోతామని సంకేతాలు అందినాయో ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్లలో, ఇక ప్రజలకు కూడా అదే ఉంటుంది. తర్వాత అంతకుముందు జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా అన్ని ప్రాంతాల్లోనూ అన్ని జిల్లాల్లో వీళ్ళు ఓటమి చవిచూశారు. అది అనుకున్నారు వీళ్ళు గ్రాడ్యుయేట్స్ కాబట్టి ఇట్లా వేశారు, కాబట్టి మా ఓటర్లు వేరేగా ఉన్నారని అప్పుడు చెప్పారు. కానీ ఆ ఓటర్లు ఈ ఓటర్లది మనస్తత్వం ఒకటే విధంగా ఉంటుంది. ప్రజలకు వ్యతిరేకంగా పరిపాలన చేసిన ఏ ప్రభుత్వం కూడా గెలవలేదు అనేది తెలుసుకోవడానికి వాళ్ళకి 5 ఏళ్ళు పట్టింది. ఈ 5 ఏళ్లలో కనీసం చివరి టైంలోనైనా సరే ప్రజలకి అనుకూలంగా ప్రవర్తిద్దాం, వాళ్ళ దగ్గరగా వెళదాం, వాళ్ళతో మమేకం అవుదాం అనుకోకుండా వాళ్ళ మీద దౌర్జన్యం చేసైనా కానీ ఎన్నికల్లో గట్టెక్కాలనే ప్లాన్తో వాళ్ళు పోలింగ్కి ముందు నుంచి కూడా ఒక హింసాకాండ లేపారు రాష్ట్రంలో. ప్రజలు ఎవరు కూడా భయంతో ఇక పోలింగ్ బూతులకు రాకుండా ఉంటే మనమే రిగ్గింగ్ చేసుకుందాం అనే ఉద్దేశం మీద ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇప్పుడు ఎన్నికలకు ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ ఈ స్థాయిలో హింసాకాండ జరగటం అనేది, హత్యలు జరగటం, హత్యా ప్రయత్నాలు జరగటం, లేడీస్ని కూడా గొడ్డళ్లతో నరికారంటే ఇక వాళ్ళు ఎంత పైచాచికత్వానికి తలపడ్డారనేది, అధికారం కోసం ఏదైనా చేయాల్సిందే, గెలవాల్సిందే. నిన్న ఏజెంట్ల మీటింగ్లో కూడా ఆయన ఏం చెబుతున్నాడు, కేంద్ర ఎన్నికల సంఘం లేదు, వాళ్ళ నియమావళి లేదు, వాళ్ళ ప్రవర్తన పద్ధతులు ఇవన్నీ మనం పాటించాల్సిన అవసరమే లేదు, గతంలో కూడా ఎప్పుడు పాటించిన సందర్భం లేదు, మనం ఎప్పుడు అడ్డంగా ప్రవర్తించుకుంటా వచ్చేసాము. అలాగే ఆ స్థాయి గలాళ్ళే రండి, ఇక్కడికి వచ్చి నియమ నిబంధనలు చెప్తే తల ఆడిచ్చేవాళ్ళు మనకు అక్కర్లేదు, అటువంటి వాళ్ళు ఉంటే బయటికి పండి పోరాటంగా అక్కడ ఏ పరిస్థితి ఉండా మనకు అనుకూలంగా మార్చాలి అంటే ఆయన ఏం చెబుతున్నాడంటే, ఒకవేళ కనుక పోలింగ్ ఈవీఎం మిషన్లో ఎక్కువ తెలుగుదేశానికి కనుక చూపిస్తుంటే పగలగొట్టి అయినా సరే అది ఆపేసేయండి, అప్పుడు మళ్ళీ రీపోలింగ్కి వెళ్తుంది కదా, అప్పుడు మనం అనుకూలంగా ఉంటుంది అనేది ఆయన ఇస్తున్న పిలుపు. ఎటువంటి హింసాకాండకైనా తలపడమనేది ఆయన డైరెక్ట్గా నిన్న ఈ వీడియోలు బయటకు వచ్చినాయి. గతంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కూడా అవి పగలగొట్టిన తర్వాత 8 రోజుల తర్వాత బయటకు వచ్చినాయి ఈవీఎంలో ఆ వీడియోలు, ఈవీఎం పగలగొట్టింది. ఇప్పుడు ఇది వెంటనే బయటకు వచ్చేసింది. ఆయన చేసిన దానికి ఈయన చేసింది ఇంకా తీవ్రమైంది. కనీసం ఆయన 7 సెంటర్లో 7 నియోజకవర్గంలో 7 సార్లు ఈవీఎం పగలగొట్టడానికి ప్రేరేపణ చేశాడు. ఈయన అసలు మొత్తం స్ట్రాంగ్ రూముల్లో ఉన్న మొత్తం ఈవీఎంలు ధ్వంసం చేసైనా సరే మన పార్టీకి అనుకూలంగా మళ్ళీ ఎన్నికలు జరిగేటట్టుగా చేయండి. ఇప్పుడు మీరు అన్నారు ఒక లంచ్ పిటిషన్ మూవ్ చేశారని. ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను వీళ్ళు ఏమైనా గౌరవించి పాటించే వాళ్ళు అయితే హైకోర్టుకి వెళ్ళాలి.
ఇప్పుడు ఇవాళ హైకోర్టు ఫార్మర్ డీజీపీగా ఉన్న ఏబి వెంకటేశ్వరరావు గారిని రీఇన్స్టేట్ ఆపమని చెప్పారు. ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలని ఆయన్ని పునర్నియామకం చేయమని ఇస్తే వీళ్ళు హైకోర్టుకి ఆపమని వెళ్ళారు. కానీ వాళ్ళు మేము ఆపమని చెప్పారు. అసలు అంతకుముందు కూడా ఒకసారి ఈయన సస్పెన్షన్ తప్పని చెప్పారు. అయినా కూడా మళ్ళీ సస్పెండ్ చేస్తే ఆయన ట్రిబ్యునల్కి వెళ్ళాడు. ట్రిబ్యునల్ కూడా ఎత్తేసి ఆయనకి బకాయిలన్నీ కూడా పే చేసి వెంటనే నియామకం చేయమంటే మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. కాలయాపన చేసి ఈ నెలాఖరు లోపల ఆయన రిటైర్ అయ్యే లోపు ఆయన నియమించకూడదని. ఒక పక్కన హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ని మీరు, ట్రిబ్యునల్స్ ఇచ్చిన ఆర్డర్స్ని గౌరవించిన మీరు ఇప్పుడు ఏం చెప్పింది సెంట్రల్ ఎలక్షన్ కమిషను, ఈ రిటర్నింగ్ అధికారి సంతకం పెట్టి సీల్ చేసిన తర్వాత ఒకవేళ ఆయన అఫీషియల్ ముద్ర లేకపోయినా కూడా అవి కాకుండా కూడా చాలా ఉంటాయి దానికి సీళ్ళు. వీళ్ళ ఏజెంట్లు వేస్తారు, అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ వేస్తాడు, చాలా సీళ్ళు ఉంటాయి. ఆ ముద్ర రబ్బర్ ముద్ర ఎవడైనా వేయొచ్చు, అక్కడ అది పెద్ద విషయం కాదు. అందుకని ఎవరు వెళ్ళారు కోర్టుకి? ప్రభుత్వ ఉద్యోగులు వెళ్ళారు. ప్రభుత్వ సిబ్బంది చేసిన తప్పులకి, సాంకేతిక తప్పులకి మా అభిప్రాయాలను తీసుకెళ్ళి మురుగుంటలో కలుపుతారా? మా ఇంతమంది వేసిన ఓట్లు చల్లవంటే వాళ్ళకి మనిషి హత్య చేసినట్టే కదా వాళ్ళ అభిప్రాయాన్ని. వాళ్ళ విలువ లేదు కదా. అన్నీ మేము ఆ మిషన్లో ప్రెస్ చేసి ఆ ఓట్లన్నీ నమోదైనవి వాటిని పక్కన పెట్టమంటే అది సాంకేతికంగా కరెక్ట్ కాదు. ఇది ఒక విద్రోహంతో ప్రభుత్వమే చేయించింది ఇలాంటి శాబటేజీ. అంటే ఇట్లాంటి ఏదో ఒక సాంకేతిక లోపం పెట్టుకుని దాని మీద కోర్టుకు వెళ్ళాలని. మేము మొదటి నుంచి కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ఇక్కడ కాదు నమోదు చేసేది, అక్కడని ఎక్కడని అనేక ఇబ్బంది పెడితే వాళ్ళు ఈసీ దగ్గరికి అప్పుడు కూడా తీసుకెళ్లారు. ఈ ప్రభుత్వం దురుద్దేశంతో చేస్తుంది, మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, మేము వాళ్ళకి వ్యతిరేకంగా ఓటేస్తామనే భ్రమతోనూ అని కూడా వాళ్ళు ఆ రోజే చెప్పారు. ఇప్పుడు మళ్ళీ అదే అంశాన్ని తీసుకుని వెళ్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అనేది పారదర్శకంగా ఉంటుంది తప్ప దేశవ్యాప్తంగా కూడా ఎన్నికలు నిర్వహించినప్పుడు చిన్న పొరపాటు కూడా వాళ్ళు జరగనివ్వరు. అందుకే మొన్న ఈవీఎం పగలగొట్టిన కేసు వీళ్ళు 8 రోజులు తొక్కిపెడితే అసలు 8 రోజులు దీన్ని మీరు ఎట్లా తొక్కిపెట్టారనేది అడిగారు. మీరు ప్రభుత్వంలో ఉండి ఇంత పెద్ద అంశాన్ని తొక్కిపెట్టి మీరు వాళ్ళ కోర్టుకి ఏదో శుద్ధపూసల్లాగా వెళ్ళి కేంద్ర ఎన్నికల సంఘాన్ని తప్పు పడితే వాళ్ళు చెప్పుకోరా? రేపు సార్ లాస్ట్ టైము పోలింగ్ రోజు చూసాము, అంత హింస జరిగినా కూడా స్పందించలేదు. ఆ తర్వాత పిన్నెల్లి ఘటన తర్వాత వైసీపీ ముఖ్యులందరూ బయటకు వచ్చి పోలీస్ శాఖ వైఫల్యం చెందింది, అందుకే ఇలా గొడవ, అంటే శాఖ మొత్తాన్ని కూడా వాళ్ళ చేతుల్లో పెట్టుకుని చివరికి మళ్ళీ పోలీస్ శాఖ వైఫల్యం చెందింది అన్న పరిస్థితి మనం చూసాం. ఆ తర్వాత మరి ఈసీ కూడా ఎంత పటిష్ట చర్యలు చేపట్టినా కూడా పోలింగ్ తర్వాత కూడా దాడులు జరిగాయి. కానీ పిన్నెల్లి అంశం బయటకు వచ్చింది, ఆ తర్వాత సిట్ వేసింది. సిట్ తర్వాత కూడా చాలా మందిపై కేసులు ఉంటే కొంతమందిని అరెస్ట్ చేశారు అని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటికీ మొత్తాన్ని అరెస్ట్ చేశారా అన్నది కూడా క్లారిటీ లేదు. వాళ్ళు కూడా ఇప్పుడు బయట తిరుగుతున్నారు అన్న వార్తలు కూడా మనం వింటూనే ఉన్నాం రోజు. మరి పిన్నెల్లిని కొన్ని షరతులతో బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ మాచర్లలో ఒకళ్ళపై దాడి కూడా జరిగింది. సో ఇంత జరుగుతుంది, ఇప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళు వచ్చి, అంటే వైసీపీ వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, వీళ్ళు బయటకు వచ్చి ఇట్లా ఏజెంట్లను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఈసీ రేపు ఎలాంటి పటిష్ట చర్యలు చేపట్టాలి అంటారు? అంత చర్యలు చేపట్టినా కూడా అక్కడ జరిగే దాడిని ఆపగలదు అంటారా? అంటే ఇంత ప్రీ ప్లాన్డ్గా చేస్తున్నారు కదా. ఇప్పుడు మీరు అన్నట్టు పిన్నెల్లిని హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే అరెస్ట్ చేయమని చెప్పినా కూడా అరెస్ట్ చేయాల్సింది ఎవరమ్మా? రాష్ట్ర పోలీసులే. రాష్ట్ర పోలీసులు కావాలని గుప్తా గారు కూడా మేము 2 రోజుల్లో అరెస్ట్ చేస్తామని చెప్పాడు. కానీ 2 రోజుల్లో అరెస్ట్ చేస్తామని ఎలా చెప్పగలడు ఆయన? అప్పటికే ఆయన వాళ్ళ పోలీస్ స్వాధీనంలో ఉన్నాడు. కానీ 2 రోజులు టైం ఇస్తే ఆయన కోర్టులకు వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుంటాడనే ఒక అవకాశం కోసం ఎదురు చూశారు. అట్లాగే ఆయన అనుకున్నట్టు తెచ్చుకున్నాడు. కాబట్టి ఆయన అరెస్ట్ అవ్వాల్సిన అవసరం పడలా. అట్లాగే ఇప్పుడు ఆయన విషయంలో అంత కేంద్ర ఎన్నికల సంఘం స్పందించినప్పుడు ఈ కేంద్ర గూఢచారి వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటుంది కదా, వాళ్ళు ఈ వీడియోని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపుతారు. వీళ్ళు కౌంటింగ్ రోజు పెద్ద ఎత్తున హింసకి పాల్పడేటందుకు వాళ్ళ ఏజెంట్లనే అక్కడ పంపిస్తున్నారు. అలాంటి హిస్టరీ ఉన్న ఏజెంట్లని, అంటే రౌడీ షీటర్ హిస్టరీ ఉన్నాళ్ళు వాళ్ళకి కావాలని చెబుతున్నాడు కదా, తలలు ఊపేవాళ్ళు కాదని. కాబట్టి భారీ ఎత్తున దౌర్జన్యం జరగవచ్చు. వాళ్ళు వేసిన వాళ్ళు లంచ్ మోషన్లో కూడా అదే చెప్పారు. ఆ కేంద్ర ఎన్నికల సంఘం మినహాయింపు ఇచ్చింది, సీల్ లేకపోయినా కౌంట్ చేయొచ్చని, దీని మూలాన ఉద్రిక్తత తలెత్తి గొడవలు జరగవచ్చని. అంటే వాళ్ళు ప్లాన్ చేసి కూర్చున్నారు.
అంటే కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఒక రాజ్యాంగ వ్యవస్థ అనేది వీళ్ళు మర్చిపోతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తప్పులు చేయదు. ఇప్పుడు మీరు ఇన్ని రోజులు తొక్కిపెట్టి రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసింది, కేంద్ర ఎన్నికల సంఘం పట్టుకున్న తర్వాత బయటకు వచ్చింది ఆ కేసు. అసలు ఇప్పుడు దానికి వాళ్ళు ఏం సమాధానం చెబుతారు? తర్వాత వాళ్ళ అధికార ఎమ్మెల్యే ఆ రకంగా హింస చేస్తే ఒక్కడన్నా ఖండించాడా? ఖండించకపోగా ఇంకా ఇవాళ ఈసీని తప్పుపట్టే పని మీద ఉన్నారు. మీ దగ్గర ఉన్న లోపాలు ఎన్ని ఉన్నాయో మీరు గమనించండి. తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వం నుంచి శాలరీ తీసుకుంటున్నాడు. ఆయన ఐఏఎస్ ఐపీఎస్ కాకపోవచ్చు, కానీ ఒక క్యాబినెట్ హోదాలో ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడతాడు? ఆయన కూడా ప్రభుత్వంలో భాగమే కదా. ఇప్పుడు ఇన్ని విషయాలు మాట్లాడుతున్నాడంటే, కాబట్టి సుమోటోగా కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోవచ్చు ఈయన మీద. ఎందుకంటే హింసను ప్రేరేపిస్తున్నాడు, ఎన్నికల్ని అవరోధం కలిగిస్తున్నాడు ఎన్నికల నిర్వహణకి. అంటే బిగ్ డేగా చేయాలనుకుంటున్నాడు కౌంటింగ్ డేని. ఈ మిషతో స్ట్రాంగ్ రూముల్లో కూడా ఎంటర్ అయ్యి ఇవాళ ఈవీఎంలు కూడా పగలగొట్టే పరిస్థితి ఉంది. మొన్న పిల్లెల్లి రామకృష్ణారెడ్డి గారు పోలింగ్ బూత్లో పగలగొట్టాడు. ఇప్పుడు వీళ్ళు ఒక రౌడీ మూకగా వెళ్ళి ఈ స్ట్రాంగ్ రూముల్లో తాసిన మొత్తం ఈవీఎంలు కనుక పగలగొడితే మొత్తం ఎన్నికల వ్యవస్థ అంతా డిస్రప్ట్ అయిపోతుంది, రద్దయిపోతుంది కదా. అలాంటి ఒక దారుణమైన స్కీమ్కి ప్లాన్ వేస్తున్నట్టుగా కనపడుతుంది. అందువల్ల వాళ్ళ కేంద్ర ఎన్నికల సంఘం ఇతర పోలీసు విభాగాల్లో, నిఘా విభాగాల్లో అలర్ట్ అయిపోయి ఆ ఎన్నికల రోజు కౌంటర్ ఈవీఎంలను పగలగొట్టకుండా, లేకపోతే ఈ సిబ్బందుల మీద దాడి చేయకుండా, సిబ్బంది హత్యలకు గురి కాకుండా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలి. అలాగే ప్రతిపక్షాలకు చెందిన వ్యక్తులు కూడా ఆ రోజు వీళ్ళు తీవ్రమైన దాడులు చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతిపక్ష సంబంధించిన వాళ్ళకు కూడా వీళ్ళు రక్షణ ఏర్పాట్లు చేయాలి. తర్వాత కౌంటింగ్ కేంద్రాలు ఎక్కడైతే ఉంటున్నాయో స్ట్రాంగ్ రూమ్లు అవన్నీ కూడా ఆ టౌనుల్లో కూడా పోలీసు భద్రతను పెంచాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఎలాంటి అకృత్యాలకైనా కూడా అరాచకాలకి సిద్ధమవుతున్నారనేదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చిన పిలుపు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన, మన వీక్షకులకు కూడా.